తెలంగాణలో పురపోరులో హస్తం హవా కొనసాగింది. అర్బన్ ఓటర్లు సరిలేరు మీకెవరు అంటూ కాంగ్రెస్ పాలనకు జై కొట్టారు. పట్టణ ప్రజలు రేవంత్ నాయకత్వాన్ని కోరుకున్నారు. అటు గులాబీ ఇటు కాషాయ పార్టీని కాదంటూ సర్పంచ్ ఎన్నికల ఫలితాల మాదిరిగానే మున్సిపల్ ఫలితాలను అందించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు తమ విజయంపై ధీమాగా ఉండటం పోటీకి మరింత ప్రాధాన్యం తీసుకొచ్చింది. లోక్సభ ఎన్నికల తర్వాత రాజకీయ గుర్తులపై జరిగిన ఈ స్థానిక ఎన్నికలు అన్ని పార్టీలకు బలపరీక్షగా మారాయి. 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీకి తిరుగు లేకుండా పోయింది. మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో క్లీన్ స్వీప్ దిశగా హస్తం నిలిచింది. మున్సిపల్ ఎన్నికల విజయం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. మున్సిపల్ రిజల్ట్స్ తెలంగాణలో హస్తానికి తిరుగులేదని స్పష్టం చేస్తూనే అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ పై మరింత బాధ్యత పెంచాయి. మొత్తం 116 మున్సిపాలిటీలకు గాను కాంగ్రెస్ పార్టీ ఏకంగా 82 చోట్ల విజయం సాధించి జెండా ఎగరవేసింది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ అతి తక్కువ మున్సిపాలిటీలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఒక మున్సిపాలిటీని కైవశం చేసుకుంది. సుమారు 37 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. దీంతో ఇండిపెండెంట్లు, ఇతర పార్టీల సభ్యులను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు క్యాంపు రాజకీయాలు తెరలేపాయి. కొత్తగూడెం కార్పొరేషన్లో కాంగ్రెస్, సిపిఐ చెరో 22 స్థానాలు గెలుచుకొని పలు సమూజ్జీవులుగా నిలిచాయి. మరోవైపు బీజేపీ తమకు బలమైన పట్టున్న కరీంనగర్ కార్పొరేషన్ను కైవశం చేసుకుంది. మున్సిపల్ పోరులో కాంగ్రెస్ అద్భుత విజయం సాధించిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 83 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవశం చేసుకుందని, గాలి కబుర్లు చెప్పేవారి స్థానమేంటో ప్రజలు నిరూపించారన్నారు. ఈ విజయంతో తమ బాధ్యత మరింత పెరిగిందన్నారు. ఇండిపెండెంట్లు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, ప్రజాప్రభుత్వంపై ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారన్నారు భట్టి విక్రమార్క. 116 మున్సిపాలిటీల్లో అట్లాగే 7 కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి దాదాపు మాకు అంది వస్తున్నటువంటి సమాచారం మేరకు ఇప్పటి వరకు స్పష్టంగా 83 మున్సిపాలిటీస్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైనటువంటి ఆధిక్యతతో ముందుకు పోతా ఉంది. మిగిలి ఉన్నటువంటి మిగతా స్థానాల్లో కూడా చాలా చోట్ల ఇండిపెండెంట్ అభ్యర్థులు, కొన్ని చోట్ల ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు, సరే కొన్ని చోట్ల మిగతా ప్రతిపక్షాలకు సంబంధించిన చిన్న చిన్న అక్కడక్కడ చెదురుమదురుగా బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీకి అక్కడక్కడ కొన్ని ఉన్నాయి. చాలా వరకు ఇప్పటికే ఇండిపెండెంట్గా గెలిచినటువంటి వాళ్ళంతా కూడా చాలా సందర్భాల్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి వస్తూ వారంతా కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజాహిత కార్యక్రమాలు ఇంకా కొనసాగించడానికి మేము కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచినట్టుగానే మేము కూడా ఈ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ చేతునివ్వాలనేటువంటి ఆలోచనతో ఉన్నామని చెప్పి వారందరూ కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకత్వంతో చేతులు కలుపుతూ ముందుకు వస్తూ ఉన్నారు. ఈ 2 దశాబ్దాల్లో ఇంత భారీ మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి రావటం
నిజంగా చాలా సంతోషకరమైనటువంటి వార్తగా మేము భావిస్తూ ఉన్నాం. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు విరోచితంగా పోరాడారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసించారు. అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ గెలిచిందే తప్ప నిజమైన విజయం కాదన్నారు. డబ్బు మద్యం విచ్చలవిడిగా పంచిందని ఆరోపించారు. ప్రజల మనసు గెలుచుకోవడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. తమ విజయంతో కాంగ్రెస్ నాయకుల నోళ్లు మూతపడ్డాయన్నారు. ఇప్పుడు చాలా మంది ఉన్నారు అసంటోళ్ళు, అట్లాంటి పిచ్చి తుగ్లకులు చాలా మంది ఉంటారు. అట్లాంటి వాళ్ళు వస్తారు పోతారు, ఎవరు పర్మనెంట్ కాదు. నేనే రాజు నేనే మంత్రి అనుకున్న వాళ్ళు చాలా మంది అట్లనే గాలి కొట్టుకొని పోయినరు. ఈ దేశము చాలా గొప్ప దేశం. ప్రజల చైతన్యాన్ని కూడా ఎవరైనా తక్కువ అంచనా ఇస్తే చాలా తెలివి తక్కువది. ఈ దేశంలో అట్లా రేవంత్ రెడ్డి లాగా విర్రవీగిన వాళ్ళు, నేనే రాజు నేనే మంత్రి అన్న వాళ్ళు చాలా మంది వచ్చారు, చాలా మంది పోయారు. కానీ దేశం అట్లే ఉంది, ప్రజల చైతన్యం అట్లే ఉంది. చైతన్యాన్ని తక్కువ అంచనా ఇచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా గాలికి పోతారు భవిష్యత్తు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ తో పోరాడగలిగిన శక్తి, కాంగ్రెస్ ను గద్దెదించే శక్తి, బీజేపీని నిరోధించే శక్తి ఖచ్చితంగా బీఆర్ఎస్ కు మాత్రమే ఉంది అని మొన్న పల్లెల్లో జరిగిన ఎన్నికలు, ఇవాళ పట్టణంలో జరిగిన ఎన్నికలు తేల్చి చెప్పాయి. పల్లెల్లో 4000 పైచిలకు సర్పంచులు గెలిపించారు ప్రజలు. మరి అట్లాగే పట్టణంలో కూడా ఇది చూస్తే దాదాపు 730-740 వార్డులు గెలిచి అక్కడ ఇక్కడ 2 చోట్ల కూడా ప్రధాన ప్రతిపక్షం కేవలం బీఆర్ఎస్ మాత్రమే, పోరాడే సత్తా ఉన్న పార్టీ బీఆర్ఎస్ మాత్రమే. 2 పార్టీలు, ఒకటి ఢిల్లీలో అధికారంలో ఉంది, ఇంకోటి రెండోది రాష్ట్రంలో అధికారంలో ఉంది. కానీ ఈ 2 పార్టీలు ఉన్నప్పటికీ, ఎన్ని రకాల కుయుక్తులు పనినప్పటికీ బీఆర్ఎస్ఏ, కేసీఆర్ గారి నాయకత్వమే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పి మళ్ళీ ఒకసారి అటు పల్లెల్లో ఇటు పట్టణంలో ప్రజలు తేల్చినట్టయింది. డెఫినెట్గా ఎక్కడెక్కడైతే ఈ దుర్మార్గాలు అరాచకాలు జరిగినాయో వీటిని వదిలిపెట్టం. అవసరమైతే వాటి మీద న్యాయ పోరాటం చేయడం, వాటి మీద ఇంకా ఎట్లాంటి వ్యూహాలు అవలంబించాలో అవన్నీ కూడా పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. మరి ఈరోజు ఇప్పుడే నేను మేము ముందు పెడుతున్న లెక్క చూస్తే ప్రత్యక్షంగా డైరెక్ట్గా మేము ఇప్పుడు 15 పైన గెలవబోతా ఉన్నాము. దాంతోపాటు పరోక్షంగా అంటే మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న కాడ మరి దాదాపు మరో 10-15 చోట్ల మాకు చాయిస్ ఉంది, అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే 117లో డెఫినెట్గా మంచి ఫలితాలు వచ్చినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం. అయితే సరే, ఇక డబ్బు, మద్యము, అధికార యంత్రాంగ దుర్వినియోగము ఇవన్నీ కూడా తారాస్థాయికి చేరినాయి. చూస్తూ ఉన్నారు, మీరు కూడా చూస్తున్నారు. ఇప్పుడు మీరు కూడా టీవీలలో మీరు కూడా స్క్రోలింగ్లు ఇచ్చారు, మీరు కూడా వీడియోలు ఇచ్చారు. చాలా చోట్ల మరి పెద్ద ఎత్తున విస్తృతంగా అధికార దుర్వినియోగం కూడా జరిగింది. అయినప్పటికీ ఓటర్లు మాత్రం భయపడకుండా బయటకు వచ్చి ఓటేసినందుకు వారికి కూడా మేము ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. సరే, అక్రమాల ద్వారా ఇక మొదలుపెట్టినారు ఆల్రెడీ. బేరాలు, బేరసారాలు, ఎత్తుకుపోవడాలు, పోలీసులను పంపించి బెదిరించడాలు ఇవన్నీ మొదలైనవి ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా. ఎట్లా గెలిచిన దాన్ని, మా దగ్గర గెలిచిన దాన్ని కూడా లాక్కునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అయినా కూడా పర్వాలేదు, కొట్లాడతాం. కరీంనగర్ కార్పొరేషన్ గెలవడం గొప్ప విషయమని, ఈ గెలుపు పట్టరాని సంతోషాన్ని ఇచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. మోడీపై నమ్మకంతో మాత్రమే కరీంనగర్ జనం గెలిపించారని, ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చిందన్నారు. కరీంనగర్కు కేంద్రం ఏమీ ఇవ్వలేదనే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టామన్నారు. కరీంనగర్ ప్రజలు తమపై గురుతర బాధ్యత పెట్టారని, 5 ఏళ్లలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని బండి సంజయ్ అన్నారు. ఈ సంతోషం పట్టలేనిది. ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నాం, ఆ లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నాం. అందరం కలిసికట్టుగా మా జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు ఏదైతే ఆదేశం ఇచ్చిరో, మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారు అయితే లక్ష్యాన్ని చూపెట్టిండో, మోడీ గారి యొక్క ఆశను నెరవేర్చాలి, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఒక ఆలోచనతో మేమందరం కలిసికట్టుగా ఒక టీమ్ గా ఏర్పడి అభ్యర్థులను నియమించి అభ్యర్థులను ప్రజలకు పంపిస్తే వాళ్ళ కరీంనగర్ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు బ్రహ్మరథం పట్టడం, భారతీయ జనతా పార్టీకి కరీంనగర్ కార్పొరేషన్ అప్పచెప్పడం నిజంగా చాలా గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం. ఇదేదో భారతీయ జనతా పార్టీ గెలవాలి రాజకీయంగా మేము ఎప్పుడు ఆలోచించాలి. తర్వాత చాలా మంది కూడా బండి సంజయ్ హిందుత్వం మాట్లాడు, బండి సంజయ్ నయా పైసదేలే, బండి సంజయ్ ఏం చేయలే అని చెప్పి ఎవరైతే పిచ్చి కూతలు కూసిరో వాళ్ళను ఎక్కడ దెబ్బ కొట్టాలనో అక్కడ దెబ్బ కొట్టి, ఇదిరపై నరేంద్ర మోడీ గొప్పతనం, నరేంద్ర మోడీ ప్రభుత్వం కరీంనగర్ చేసిన అభివృద్ధి ఇది, బండి సంజయ్ తీసుకొచ్చిన పైసలు ఇవి. రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేదు, బీఆర్ఎస్ పార్టీ లేనే లేదు. మాకు ఏకైక నాయకుడు ఇలా నరేంద్ర మోడీ, మమ్మల్ని ఆదుకునే ఏకైక ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అని చెప్పి ఇలా ప్రజలు భావించారు. కాబట్టి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి వాళ్ళ కరీంనగర్ ప్రజలు మద్దతు తెలిపి మీరు సేవ చేయండి, మీ కన్నగా మేముంటాం, ఢిల్లీ నుంచి నిధులు తేండి, మీ కన్నగా మేముంటామని చెప్పి ఒక గురుతర బాధ్యతను కరీంనగర్ ప్రజలు మా మీద పెట్టారు. దాన్ని పక్కా స్వీకరిస్తున్నాం కూడా మేము.
6 మున్సిపాలిటీల్లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిందన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ఈ ఎన్నికల్లో బీజేపీ బలపడిందని అన్నారు. ఎక్కువ సీట్లు, ఓట్లు సాధించామని ఆయన వ్యాఖ్యానించారు. త్రిముఖ పోరులో బీజేపీకి కొంత నష్టం జరిగిందని రామచంద్రరావు అన్నారు. అనేక చోట్ల హంగు వచ్చిందని తెలిపారు. బీజేపీని ఓడించడానికి పలుచోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లీస్ పార్టీలు కలిసి పనిచేశాయని ఆరోపించారు. అందుకే బీఆర్ఎస్ అన్ని సీట్లు గెలుచుకోగలిగిందని అన్నారు. హంగు వచ్చినా బీజేపీ ఎవరికీ మద్దతివ్వదని స్పష్టం చేశారు. చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయినటువంటి ఒక విషయం. త్రిముఖ పోటీలో కొంతవరకు కొన్ని పార్టీలకు అడ్వాంటేజ్ వచ్చింది. దానివల్ల ఈ కొద్దిగా నష్టం జరిగింది. అయినా కూడా ప్రతి జిల్లాలో కూడా మాకు ఎక్కడ కూడా ప్రాతినిధ్యం గతంలో లేని జిల్లాలో, ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మం ఒకటి గెలిచినాం మేము, అశ్వరావుపేటలో. కొత్తగూడెం కార్పొరేషన్లో ఎవరు ఊహించలేదు, కొత్తగూడెం అక్కడ మేము ఒకటి గెలిచినాం. కొన్ని చోట మేము గెలుస్తాను, కొన్ని చోట మేము గెలవలేకపోయినాం. కానీ అక్కడ జరిగిన దౌర్జన్యం ఏతుందో అంటే ఒకవైపు అధికార దుర్వినియోగం, పోలీసు ఒక దుర్వినియోగం, ఆర్థిక బలంతో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా గెలిచే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు డంకా బజాయించుకుని మేము గెలిచినామని. సామాన్యంగా లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రో గవర్నమెంటే ఉంటాయి. మీరు మొత్తం కూడా చూసుకోండి. ఎక్కడ కూడా ప్రజల ఒక ఆకాంక్ష కూడా ఏముంటుందంటే ప్రభుత్వం దగ్గర నుంచి మా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏదైనా వస్తాయి, మాకు ఏదైనా పనులు జరుగుతాయి, ఏదైనా మంచి జరుగుతుంది అని చెప్పేసి కూడా ఆలోచించి లోకల్ బాడీలో ఇస్తాయి. అయినా కూడా కాంగ్రెస్ పార్టీకి ఊహించినది ఏం రాలే. చాలా చోట హంగ్ వచ్చింది. ఇదేం క్లియర్ మెజార్టీ కాదు గవర్నమెంట్కు. బీఆర్ఎస్ పార్టీ కూడా మీరు సెకండ్ వచ్చిన డంకా వేసుకుంటారు. అరే మీకు ఎక్కడ లాస్ట్ టైం మీకు ఎన్ని వచ్చినాయి, ఇప్పుడు ఎన్ని వచ్చినాయి మీకు? లాస్ట్ టైం మీకు యువర్ ద రూలింగ్ పార్టీ 10 సంవత్సరాలు మొత్తం మీరేనా, మొత్తం మీరు గెలిచిందేనా? బీజేపీకి 2, కాంగ్రెస్కు 5, 10 ఉండే. మరి అక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చింది మీరు? సగం కూడా మీరు లాస్ట్ టైంలో గెలిచిన దాంట్లో సగం కూడా గెలవలేకపోయినా మీరు. మీరు సెకండ్ వచ్చిన బీజేపీ ఈరోజు ఒక స్థానం నుంచి, కింది స్థానం నుంచి మీకు దగ్గరలో వచ్చినాం మేము. మీరు పైనుంచి కిందికి వచ్చారు. మా ఓటు షేర్ పెరిగింది. గతంలో మాకు 13% ఓట్లు వస్తే ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ అనాలిసిస్లో, అంటే అది రఫ్గా ఉంటుంది, మన ఎలక్షన్ కమిషన్ నుంచి రాలేదు, మాకు 20% ఓట్లు దాటినాయి. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో రాజకీయం వేడెక్కింది. హంగు ఏర్పడే అవకాశం ఉండటంతో కార్పొరేటర్లతో మంత్రి పొంగులేటి మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన కార్పొరేటర్లను కాంగ్రెస్లో చేరాలంటూ ఆఫర్లు ఇస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే పాల్వంచ 32వ వార్డు కౌన్సిలర్ రాంబాబును కిడ్నాప్ చేశారంటూ మాజీ ఎమ్మెల్యే ధర్నాకు దిగారు. ఇక్కడ తీసుకొచ్చారు సార్, దేవుడికి దండం పెట్టుకున్నారు, కొబ్బరికాయ కొట్టారు సార్. ఆ లోపు ఫోన్ వచ్చింది, నేను సార్ దగ్గర వెళ్తామని చెప్పి బయటికి వెళ్ళారు. ఆ లోపు తర్వాత వచ్చారు సార్, రాంబాబు కనిపించలేని చెప్పారు, అంతే సార్. ఆ తర్వాత నాకేం తెలియదు. ఫోన్ చేస్తే ఏమో ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది సార్, అంతే. నాకు భయంగా ఉంది సార్. రాంబాబు రావాలి అంతే, అర్ధ గంటలో రావాలి, అంతే సార్. నాకైతే నాకు తెలియదు సార్. మా పిల్లలు ఎడుస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు, కేటీఆర్ గారి నాయకత్వంలో, ముద్దిరాజు రవిచంద్ర గారు, వనమ గారి నాయకత్వంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ 31వ డివిజన్, 32వ డివిజన్ నుంచి మేము రాంబాబు అతన్ని క్యాండిడేట్ పెట్టడం జరిగింది. రాంబాబు అత్యధిక మెజార్టీతో గెలిచి వనమ గారి ఇంటికి వచ్చి, వనమ గారు ఆశీస్సులు పొందిన తర్వాత 2 జీబులు ఇంటి ముందుకు వచ్చి, మరి పోలీసు వాళ్ళ ఎవరా ఏంటి అనేది మాకేం తెలియదు, కానీ వచ్చి గుంజుకొని వెళ్ళిపోయారు. మా క్యాండిడేట్ ఇప్పుడు మాకు కిడ్నాప్ చేశారు కాంగ్రెస్ పార్టీ వల్ల, ఎవరా అనేది మాకు తెలియాలి. వెంటనే ఆ భార్య కూడా చాలా బాధపడుతుంది. మా క్యాండిడేట్ కేసీఆర్ గారు మాకు టికెట్ ఇచ్చి గెలిపించడం జరిగింది. కష్టపడి పనిచేశాము. కానీ మా క్యాండిడేట్ని కిడ్నాప్ చేసి, వ్యవహారాలు చేసి నీచపు రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దీనికి నిరసనగా మన మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు గారు ఇవాళ రాంబాబు ఇంటి ముందు ధర్నా చేస్తున్నాడో, ఇమీడియట్లీగా వెంటనే ఎవరైతే కిడ్నాప్ చేశారో, కిడ్నాప్ అయినటువంటి రాంబాబుని వెంటనే విడుదల చేయాలి. లేకపోతే రేపొద్దున పాల్వంచ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ నాయకుల తరఫు నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. వెనకం చేసేది లేదు. ఎందుకంటే పార్టీ విప్పు జారీ చేసింది. ఈ కాంగ్రెస్ వాళ్ళు సిగ్గు విచారం లేదు. మేము గెలిపించడానికి రాంబాబుని క్యాండిడేట్ మేము గెలిపిస్తే, వాళ్ళని గెలిచిన తర్వాత వెంటనే అక్కడి నుంచి అక్కడికి ఇంటికి వచ్చి నా దగ్గరకు వచ్చి ఆశీర్వాదం తీసుకొని పోతే ఎత్తుకొని పోవడం జరిగింది. ఇంతకంటే సిగ్గు విచారం ఉందా కాంగ్రెస్ వాళ్ళకి?
ఇంత అన్యాయమా? మీరు దమ్ముంటే గెలిచి తీసుకోపోండి మీ క్యాండిడేట్ని, కానీ మా క్యాండిడేట్ని మేము గెలిపించుకొని చేస్తే అతన్ని నా దగ్గర ఆశీర్వాదాలు పొందిపోతే వెంటనే కొంచెం దౌర్జన్యంగా మీతో ఉన్నాం. దౌర్జన్యంగా బలవంతంగా అతను గుర్తుకొని కారులోకి ఎక్కిపోయారు. నేను చెప్తున్నా సాయంత్రం గంట 2 గంటల్లో రాంబాబు ఎక్కడున్నా ఇక్కడికి మాకు గొప్ప చెప్పాలి, వాడి భార్యకి వాడి పిల్లలకి. లేకపోతే రాంబాబు వచ్చిన దాకా నేను ఇక్కడే ఉంటా. రాంబాబు వచ్చిన తర్వాత ఇక్కడే ఉంటా, కదిలేదేదో. ఇవాళ ఏపీ అసెంబ్లీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం. అసెంబ్లీలో ఉదయం 11:15 ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెడతారు. బడ్జెట్కు ముందే ఉదయం 10:30 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఏపీ బడ్జెట్ 2026-27కు ఆమోద ముద్ర వేయనుంది మంత్రివర్గం. ఆ తర్వాత ఏపీ అసెంబ్లీ ప్రారంభం కానుండగా 11:15కి ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయ బడ్జెట్ను మంత్రి అచ్చెన్నాయుడు సభలో ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో బడ్జెట్ని మంత్రి వంగలపూడి అనిత ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయ బడ్జెట్ను మండలిలో మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రవేశపెట్టనున్నారు. ఏపీ బడ్జెట్ 2026-27 అభివృద్ధి, సంక్షేమ, ఎన్నికల హామీలను ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని రూపొందించినట్లుగా తెలుస్తోంది. ఈ బడ్జెట్లో అభివృద్ధి, సంక్షేమం, రైతు, మహిళల సంక్షేమం ప్రధానంగా ప్రాధాన్యం పొందనుంది. సూపర్ 6 హామీలలో ఇప్పటికే 4 అమలు చేస్తున్నారు. వ్యయ ప్రాధాన్యత రంగాలకు భారీ నిధులు కేటాయించబోతోంది ప్రభుత్వం. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఎల్లగిరిలోని బృందావన్ ల్యాబొరేటరీ పరిశ్రమలో రియాక్టర్ పేలి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. రియాక్టర్ పేలిన శబ్దానికి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా ఇళ్ల నుండి పరుగులు తీశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఎల్లగిరిలోని బృందావన్ ల్యాబొరేటరీ పరిశ్రమలో రియాక్టర్ పేలి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. రియాక్టర్ పేలిన శబ్దానికి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా ఇళ్ల నుండి పరుగులు తీశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, 2 రియాక్టర్లు పేరి భారీ అగ్ని ప్రమాదం సంభవించిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలో ఉన్నటువంటి ఎల్లగిరి బృందావన్ కంపెనీలో చోటు చేసుకోవడం జరిగింది. నిన్న రాత్రి సమయంలో ఒక్కసారిగా రియాక్టర్లు బయలుదేరడంతో భారీగా శబ్దం రావడంతో చుట్టుపక్కల గ్రామస్తులు మాత్రం తీవ్రమైనటువంటి భయాలకు గురైన పరిస్థితి ఉంది. ఒకసారిగా రియాక్టర్ 2గా బయలుదేరడంతో దాని చుట్టూ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసింది. కంపెనీలో మొత్తం కూడా మంటలు అనేవి చెలరేగాయి. సమాచారం అనుకున్నటువంటి పోలీసులు వెంటనే ఘటనాస్థలం చేసుకున్నారు. అదేవిధంగా ఫైర్ సిబ్బందిని రప్పించేసి మంటలాంటి ప్రయత్నం అయితే చేసిన పరిస్థితి నడుచుకోవచ్చు. అయితే రాత్రి అర్ధరాత్రి ఈ సమయంలో ఈ రియాక్టర్ పేలిన సమయంలో ఆ యొక్క కంపెనీలో ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారు, ఎవరికైనా మన గాయాలయ్యా, ఎవరైనా ప్రాణ నష్టం జరిగిందా, ఆస్తి నష్టం జరిగిందా అనే విషయాలపై మాత్రము ఇప్పటివరకు కూడా ఎలాంటి స్పష్టత అనేది రాలేదు. గ్రామస్తులు చెప్తున్న ప్రకారము ఈ బృందావన్ కంపెనీలో తరచుగా కూడా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. రియాక్టర్ పేలటం కానీ అగ్నిమాపక సంభవించడం చోటు చేసుకున్నాయి. అంటే సరైనటువంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని
చెప్పేసి కూడా గ్రామస్తులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. సో ఈ విధంగా తరచు ప్రమాదాలకు గురవుతున్నటువంటి కంపెనీల పట్ల కూడా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా వీటిపై కొరవ జరిపించాలి. ఎందుకంటే ఈ విధంగా జరిగినట్లయితే దాంట్లో పనిచేసే కార్మికులు కూడా ముచ్చువాట పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చాలా గ్రామస్తులు కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడే పరిస్థితి కాబట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే నిబంధనలకు విరుద్ధంగా ఉండేటువంటి కంపెనీలను మూసేయాలని చెప్పి గ్రామస్తులు డిమాండ్ చేసే పరిస్థితి. ప్రజలుగా చూస్తే మాత్రము అక్కడ మాత్రము ఈ యొక్క మంటలు మాత్రం ఆర్పివేశారు. అదేవిధంగా ఆస్తి నష్టం ఎంత జరిగింది, అదేవిధంగా ప్రాణ నష్టం జరిగిందా, మేము కంపెనీలు ఎవరు పనిచేస్తున్నారా లేదా అనే విషయాన్ని మాత్రం తెలియాల్సింది. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు. కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మంత్రి కాకపోతే డైరెక్ట్ సీఎం అవుతానన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మంత్రిని చేయాలని, లేకపోతే డైరెక్ట్ టార్గెట్ సీఎం పదవి అంటూ హాట్ కామెంట్స్ చేశారు. పదవి కావాలని అడుక్కోను, టైం వస్తే లాక్కుంటానన్నారు. రానున్న రోజుల్లో మంచి పదవి వస్తుందని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఆయన. రాబోయే రోజుల్లో 20 వార్డులలో కనీసం వార్డుకు ఒక 30-40 పేద కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళని ఆదుకోవాలన్న బాధ్యత మా మీద ఉంది. వాళ్ళకి ఇల్లు కట్టిస్తాం. వాళ్ళ పేదరికంలో ఉన్న ప్రభుత్వం తరఫున కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ తరఫున సహాయం చేసి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఎవరికి ఆపదున్నా కనీసం ఒక 400-500 కుటుంబాలను కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉంది. మేము కష్టపడతాం, ఆ పేదలకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో మీ ఆశీర్వాదంతో తప్పకుండా మనకు మంచి పదవి వస్తుంది. ఆ పదవి మీకోసం వస్తుంది, నా కోసం కాదు. నేను చెప్తున్నా, మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి మీద భయపడుతున్నాను. నేను చెప్తున్నా, చేస్తారా చేయండి మంత్రి, చేస్తారా చేయండి, ఇచ్చిన మాట కట్టుబడి మంత్రి. ఆనండి, చేస్తారా ఇచ్చిన మాట కట్టుబడి చెయ్యండి. ఇంకా వేచి చూస్తున్నా, పదవి గురించి మనం బాధపడతలేను. ఒకవేళ చేయకపోతే డైరెక్ట్ మన టార్గెట్ అదే. ఇంకా అప్పుడు మీరు ఏం చేయండి, మునుగోడు మీరు చూసుకోవాలి, తెలంగాణ నేను చూసుకుంటా. మునుగోడు చూసుకుంటారా? తెలంగాణ నేను జెండా ఎగరాలా? సమయం వచ్చినప్పుడు అది కూడా టైం వస్తుంది. మీ అందరి అభిమానానికి, మీ ప్రేమకు, నా తమ్ముళ్ళు నా మీద చూపించే ప్రేమకు నిజంగా జన్మలకు రుణపడి ఉంటా అని చెప్పి తెలియజేస్తూ. న్యూఢిల్లీలో పీఎంఓ నూతన కార్యాలయం సేవా తీర్థను ప్రారంభించిన ప్రధాని మోడీ కీలక నిర్ణయాలు ప్రకటించారు. రోడ్డు ప్రమాద బాధితులకు 1.5 లక్షల వరకు పీఎం రాహత్ వైద్య సహాయం, లక్షదీప్ దీదీ లక్ష్యాన్ని 6 కోట్ల మహిళలకు విస్తరణ, ఇక వ్యవసాయ మౌలిక సదుపాయాలు, స్టార్టప్ రంగాలకు నిధుల కేటాయింపులు చేపట్టారు. వీక్షిత్ భారత్ సాధించాలనే సంకల్పంతో సేవా తీర్థం కర్తవ్య భవన్లోకి ప్రవేశిస్తున్నామన్నారు. कर्तव्य की बुनियाद पर ही अधिकार की भव्य इमारत का निर्माण होता है। जब हम अपना कर्तव्य निभाते हैं तो बड़ी से बड़ी चुनौती से टकरा सकते हैं, उसका समाधान कर सकते हैं। हमारे संविधान निर्माताओं ने इसलिए ही कर्तव्य पर बहुत जोर दिया है और इसलिए हमें याद रखना है, कोटि कोटि देशवासियों के सपनों को साकार करने का आधार है कर्तव्य। कर्तव्य आरंभ है, कर्तव्य इस जीवंत राष्ट्र की प्राणवायु है। करुणा और कर्मठता के स्नेह सूत्र में बंधा कर्म है कर्तव्य। संकल्पों की आस है कर्तव्य। परिश्रम की पराकाष्ठा है कर्तव्य। हर समस्या का समाधान है कर्तव्य। विकसित भारत का विश्वास है कर्तव्य। कर्तव्य समता है, कर्तव्य ममता है, कर्तव्य सार्वभौमिक है, कर्तव्य सर्वस्पर्शी है। భారత స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు భారీ నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్లో అమ్మకాల సునామీ వెల్లువెత్తడంతో సూచీలు కుప్పకూలాయి.
ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1048 పాయింట్లు నష్టపోయి 82,626 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 336 పాయింట్లు పతనమై 25,471 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 6 పైసలు బలహీనపడి 90.61 వద్ద ట్రేడ్ అయింది.